హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పుల్ల పప్పు చేస్తున్నాను. ఇది ఎప్పుడు తినరు, పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే అట్లనే అంటారు. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు బాక్స్కి వేసేటోళ్ళు, మేము పప్పు తినకపోతే ఇట్లా. సో దీనికి కావాల్సింది పప్పు, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ. సో ఆయిల్ పెట్టుకోండి, జీలకర్ర ఆవాలు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా దంచుకొని, ఇదే దీనికి వచ్చే టేస్ట్. అండ్ చింతపండు పోసేయాలి ఫ్రెండ్స్. ఇలా ఏమి వద్దా, చింతపండు పోస్తే ఆ పోపుది మంచిగా పట్టుకొని ఫ్లేవర్ ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. సో ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం బాయిల్ కావాలి. పసుపు వాసన మళ్ళీ వస్తుంది కాబట్టి అది ఇట్లా బాయిల్ అయిన తర్వాతకి పచ్చిమిర్చి, కలిమాకు, కొత్తిమీర, 2 టమాటాలు వేసుకోవాలి. అందులో వేసేసుకొని మంచి మిక్స్ చేసేసుకోర్రి. పప్పు తినాలి ఫ్రెండ్స్, పప్పులో ప్రోటీన్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ అయితే పప్పు తినండి, మీరు కూడా పిల్లలకు పెట్టండి. సో ఇది బాయిల్ కావాలి. బాయిల్ అయిపోయి సాఫ్ట్ అయిపోవాలి. అలా కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బాక్స్కి కాబట్టి. పప్పు బాయిల్ చేసుకొని రుబ్బేసుకోర్రి, పప్పులో పోసేసుకోర్రి. అది మంచిగా బాయిల్ కావాలి. సో మస్తు ఉంటుంది. ఇదైతే మా టపాస్ బాలు కుట్టి పప్పు తీసి సాల్ట్ వేసి పెట్టేస్తాను. పప్పు పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి, వీక్లీ ట్వైస్ పక్కా మర్చిపోకండి. అది ప్రోటీన్ ఫుడ్, చాలా హెల్త్కి మంచిది. ఇట్లాంటిది బాక్స్కి ట్రై చేయండి, పుల్లగా మంచిగా ఉంటుంది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.